ముందుగా ఆలోచించి ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ముందు కొద్దిసేపు ఏం మాట్లాడతారు అని ఆలోచించి ఆయన ఆ మాట మాట్లాడితే నాకు విజయులకు వస్తారు అని విజయులు వేస్తారు అని అట్లా ఆలోచన చేసి ఎక్కడో నేను పెద్దల వాడమో లేకపోతే పెద్దతో అనుకోయినాను. అక్కడికి పోయినప్పుడు చెప్పడం జరిగింది. ఏం చెప్పినా అంటే, నేను అమర నిరాదీక్ష చేస్తాను, జిల్లా తెచ్చారు నిద్రపోవాలని గట్టిగా ఆయన వాయిస్ పెంచుతాడనమాట. అంటే ఆడంతా విజిల్ వేయాలి కదా, ఆ వాయిస్ పెంచేస్తాడు. పెంచేసినప్పుడు ఆ వాయిస్కి మేము ఏదో ఇది బాగా స్పందన బాగుందని చెప్పేసి ఆలోచన చేస్తాడు. తర్వాత వస్తాడు, నన్ను చూస్తే మాట్లాడే పరిస్థితి లేదు. తర్వాత ఏం చేస్తాడు, మొన్న ఆ ఫోన్లు మంచిగా పోయినాడు. అంగన్వాడీ పిల్లలకంతా మహిళలకంతా ఫోన్లు మంచిగా పోయినాడు. పోతే పో చేసుకో, నీ చాలు అయితే జిల్లాని లేకపోతే వదిలేయి. అంతేగాని వీళ్ళ గతంలో ఇంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎందుకు చేయలేకపోయినారు అంటారు. మేము చేయలేదా, నువ్వు చేయని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పినాం, అయినా వదిలేసాం అనమాట. అంటే పాడిందే పాట పాడుకుంటూనే ఉంటారు అనమాట. ఆయన పద్ధతి అది. ఎందుకంటే ఏది కూడా ప్రజలను ఆడిపెట్టుకొని ప్రజలు ఏదైతే వింటారో, ఎట్లా వాళ్ళని మాట్లాడితే ఎట్లా వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానము దాట వేయచ్చని చెప్పేసి బాగా తెలుసు, ఆయన బాగా తెలుసు. అట్లా దాట వేసుకుంటూ ఎవరైనా నిలదీస్తే నవ్వుతూ పోతారు. ఎందుకంటే మనం యువతల మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మామూలుగా మీడియాలో వస్తూ ఉంటుంది, సోషల్ మీడియాలో వచ్చి చూస్తూ ఉంటాం. అక్కడ నిలదీస్తూ ఉంటారట, ఏం చేసినారో వచ్చే అని అంటే అయితే ఆ మాటకి ఇంకా ముందు దాటేసుకుని మేము అట్లా చేయలేదు ఎప్పుడు కూడా. వాళ్ళ సమాధానం చెప్పుకుంటూ పోయేవాళ్ళు మన రోజులో. అట్లా చేసుకుంటా ఈరోజు పోతా ఉండే పరిస్థితి మందైతే, ఈయన అబద్ధాలు చెప్పుకుంటూ మాయ మాటలు చెప్పుకుంటూ మమ్మల్ని మా పార్టీ వాళ్ళు విమర్శిస్తూ అన్ని రకాలుగా జిల్లా గురించి మాట్లాడుకోకుండా నిరాదీక్ష చేయాలన్నాడు. మొన్న కూడా నిరాదీక్ష కూర్చుంటాను చెప్తాను. ఎప్పుడైతే పై నుంచి కూటమి వచ్చిందో మళ్ళా మీటింగ్ కూర్చోలే, మా ఇంట్లో కాలేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చినాడు, 2 రోజులు ఉన్నాడు, ఆ మహిళా మీటింగ్ పెట్టాడు. ఆ మహిళా మీటింగ్లో ఏం చెప్పినా అంటే, మనకు జిల్లా కావాలా వద్దా అని అడిగాడు. మహిళలంతా మన జిల్లా కావాలండి, పిల్లలు బిగించండి అన్నాడు. వాళ్ళంతా పిల్లలు బిగించాడు. మనకి ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలంటే ఈనాడు సైడ్ ఆలోచిస్తాడు. అదంతా అయిపోతుంది, జిల్లా వచ్చిందే ఏమన్నా. ఏదైనా ఉన్నా కూడా ధైర్యంగా విజయ నిరాదీక్ష గారు చెప్పింది, అమర నిరాదీక్ష చేస్తారు, జిల్లా కోసం పోరాడతాను, ఇది సెంటిమెంట్ ఆదరణ అని చెప్పేసి మహానుభావుడు ఇంకొంత పత్తలేదు. మళ్ళీ అది మళ్ళీ 15 రోజులకు వచ్చేసి మళ్ళా అంత విషయాలు అనుకుంటాడు. మళ్ళీ ఏదో ప్రోగ్రాం పెట్టుకుంటాడు, గ్యారెంటీగా ఏదో ప్రోగ్రాం పెట్టుకుంటాడు. దాన్ని ఆలోచించే పని ప్రోగ్రాం లేకపోయినా ప్రోగ్రాం వెతికి పెట్టుకుంటాడు. పెట్టుకొని మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే దాంట్లో మళ్ళీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు అనమాట. ప్రస్తావిస్తూ మళ్ళీ ఏమని చెప్పేసి గతంగా మళ్ళీ అనుకూలంగా మాట్లాడతాడు. అట్లా ఒకనాడైనా జేఏసీ వాళ్ళంత కష్టపడతా ఉంటే ఒక రోజు అయినా వచ్చి ఆ జేఏసీకి సంబంధించిన సిబ్బంది వచ్చి ఒకనాడుగా మాట్లాడినాం అని చెప్పేసి ఆలోచన చెప్పడం చేస్తాను. చేసేది ఉంటే చెప్పు, చేత కాకపోతే వదిలేయి. నీ నిరాదీక్ష కాదు సార్, మా అమ్మని నిరాదీక్ష చేస్తా అని చెప్తే నువ్వేమన్నా కొట్టిసిరా, నువ్వు అమ్మని నిరాదీక్ష చేసే ఇలా ఇచ్చిన పో అనేక కొట్టిసిరావు కాదు, నీతో కాదు, నువ్వు కూర్చోలేవు, నీకు ఆ సత్తా లేదు. ఏదున్నా కూడా ఊరికే ఏదో తూతు మంత్రంగా ఏదో చెప్పుకొని వెళ్ళిపోయి దాటేస్తున్నావు, కానీ ఆ పరిస్థితి లేదు. ఏదన్నా ధైర్యంగా మాకు సపోర్ట్ చేసి మనం అంతా సపోర్ట్ చేస్తాం. ఏదున్నా ఇబ్బందుంటావు, రేపు కూటమిలో కట్టుకొని పోతావు. ఇప్పుడు వలసలు పోయిన వాళ్ళు ఎట్లా వస్తారు, వలసలు పోతారు, మన ఇబ్బందులు వాళ్ళు చూస్తారు. నేను వలసలకు వచ్చినావు, నేను దాపట్టుకొని పోతావు, ఎప్పుడు పోతావు తెలియదు. వలసలకి ఇదేదో అనుకోకుండా సీట్ వచ్చింది, ఆ సీట్ని నువ్వు వచ్చి గెలిచినా సంతోషమే, దానికి వ్యతిరేకం కాదు. ప్రజలు ఇచ్చిన దగ్గర మేము సంవత్సరం ఇస్తాం. ఎందుకంటే మనం ఏం తప్పు చేసామనుకున్నారో ఏమో తెలియదు, డెవలప్మెంట్ చేసిన తప్పేమో తెలియదు. అందుకే మనం ఏదైతే కానీ మన మీద
ప్రజలు వద్దనుకున్నారు, మేము ఇంట్లో కూర్చొని ప్రాబ్లం లేదు. అయినా మేము పోరాటం వదిలే పరిస్థితి లేదు. ప్రజల్లో ఉంటాం, ప్రజలకి మద్దతుగా ఉంటాం, ప్రజల ఆశీర్వాదం తీసుకుని మళ్ళా మేము అన్ని విధాలుగా మా పార్టీ నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా ఇప్పుడుండే పరిస్థితిలో మా జిల్లా కావాలని మాత్రం గట్టిగా ప్రజల సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాం. నమస్కారం. కాబట్టి నాయకులు అలాగే మహిళలు మైనార్టీలకు అలాగే అన్ని వర్గాలు ఈరోజు సపోర్ట్ వచ్చి ముందు వచ్చి మాకు అందరూ జేఏసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా పేరు పెద్ద హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. నేను ఉంటే అడుగుతుందా ఇది ఆందోళన మీద అడుగుతున్నాడు. ఎప్పుడు మొన్ననే ఒక వీడియో చూశాను. 24 గంటలు బీమా సోదరి ఆలోచన చేస్తున్నారు తప్ప ఆందోళన గురించి కాదు, లేకపోతే జిల్లా గురించి కానీ ఆలోచన చేయడం లేదు. పాపం ఆయన ఎప్పుడు మాటలు చెప్తాడు, మాటల్లోనే 18 నెలలు ముగిసింది, ఇంకా ఉంటే 3 ఏళ్ళ 2 నెలలు. సరే డాక్టర్ గారు, మీరు డాక్టర్ అయి వచ్చారు, మీరు మా ప్రాంతం వాళ్ళు కాదు, మా నియోజకవర్గం వాళ్ళు కాదు, మా జిల్లా వాళ్ళు కాదు, అయినా ప్రజలకు మీకు అధికారం ఇచ్చారు ఎమ్మెల్యేగా. నువ్వు ఆలోచన చేయాలి. మా కాపురం మా బీమా అప్పులు కుటుంబాలు ఆలోచన చేయొద్దు. దయచేసి కోటే చెప్తుందా, నువ్వు ప్రజల గురించి ఆలోచన చేయి, జిల్లా గురించి ఆలోచన చేయి. కానీ నువ్వు అలా ఆలోచన చేయడం లేదు. నువ్వంటావు మీ 5 మంది మీ జిల్లా ఎందుకు కాలేదని. అంటే మా పక్కన ఉండే నియోజకవర్గాలు చెప్పుంటే మేము 5 మంది చెప్పి ఇస్తామని అన్ని నియోజకవర్గాలు చెప్తే తప్ప ఇచ్చే పరిస్థితులు ఎవరు. కానీ ఆ రోజు పార్లమెంటుని జిల్లాలుగా మార్చారు తప్ప ఎక్కడ కూడా కొత్త జిల్లాలు చేసింది ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎక్కడ కొత్త జిల్లాలు చేసింటే తప్పకుండా మీరు కూడా జగన్మోహన్ రెడ్డితో పోరాడి ఈరోజు కాలేజ్ ఎట్లా మెడికల్ కాలేజ్ జిల్లా కూడా తెస్తున్నాను సభాముఖంగా అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా పోరాటంలో ముందుంటాం, ఎక్కడ వెనకాల చేసే ఆలోచన మాకు ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డితో అడిగే దమ్ము ధైర్యం ఉన్నా కుటుంబం మాదని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు నియోజకవర్గాలుగా అన్ని నియోజకవర్గాల నుంచి ఎక్స్ఎమ్మెల్యేలు అన్ని వర్గాల వారు వచ్చారు. ఈ రోజు మాకు పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతమంది రావడం జరిగింది. అంటే జేఏసీకి సపోర్ట్ ఇవ్వడానికి జేఏసీ వాళ్ళకు మేము ఎంత మద్దతు ఇస్తాము. వాళ్ళు ఎప్పుడు చెప్పినా అర్ధరాత్రి పిలిస్తే కూడా వస్తామని సభ జేఏసీ వాళ్ళు పోరాడుతున్నారు. పాపు ఒకరు వస్తారు, ఇక్కడ ఎన్ని దీక్షలు చేస్తే ఉంది పోయి చంద్రబాబు నాయుడు అడిగితే బాగుంటుంది అంటారు. పాతికారెడ్డి ఆయన నవ్వు చెప్తాడు, తమాషా మాట్లాడుతుంటాడు బాబు. ఆయన ఎప్పుడు సీరియస్ ఉండదు. ఆయన ఎప్పుడు మాట్లాడితే తవ్వాలి. దేశం వాళ్ళ దాంట్లో వస్తాడు, అందరు కలిసి ఇక్కడ కూర్చుంటే కావాలండి, డైరెక్ట్ ఇక్కడ కూర్చోవాము. నువ్వు తెలుసుకోవాలి దేశం మాట్లాడి మేము జిల్లా చేస్తామని చెప్పాలండి, చెప్పే పరిస్థితిలో లేదు. ఒకటే చెప్తున్నా, జేఏసీ వాళ్ళకి కూడా అదే వాళ్ళు చెప్పేది ఒకటే మాట. వాళ్ళు జిల్లాలు నియోజకవర్గాలు పెరిగిన తర్వాత తప్పకుండా జిల్లా చేస్తాము, మీకు మాట ఇస్తామని చెప్తారు వాళ్ళు. ఆ మాట ఇచ్చి మిమ్మల్ని దీక్ష వినిపిస్తారు. తప్పకుండా వాళ్ళు చేసే పని అదే అని చెప్తున్నారు. అది కాదు ఇప్పుడే ప్రకటించాలని కోరాలి. మిమ్మల్ని పిలిస్తే చేసే వాళ్ళని తప్పకుండా మాకు ఇప్పుడు ప్రకటించండి. తప్పకుండా నియోజకవర్గాలు పెరిగిన తర్వాత ఇప్పుడే పెంచండి అని అడగాల్సిన అవసరం బాధ్యత కూడా మీకు కూడా చెప్తుంది. ఎందుకంటే గ్యారెంటీ తీసుకుపోతారు మిమ్మల్ని. తప్పకుండా ఈ మాట ఎలా చెప్పిస్తారు, తప్పకుండా మేము దీక్షలు విరమించాలని
కోరుతున్నాను. మాట తప్పే ప్రసక్తి మా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాటలు ఇస్తే మాటలు పెట్టుకునే వ్యక్తి ఎవరంటే రాజశేఖర కుటుంబం అని ప్రతి ఒక్కరికి తెలుసు. పేదలుకుండా గెలిచిన వ్యక్తులు వాళ్ళు, మాట నిలబెట్టుకునే వ్యక్తులు వాళ్ళు. మీలాగా మాటలు చెప్పి సూపర్ 6 ఇస్తామని 2-3 ఇచ్చి తప్పించుకునే ఆలోచన కాదు జగన్మోహన్ రెడ్డి. ఏ మాట ఇచ్చిన ప్రకారము నెల అయితేనే బ్యాంకుల్లో డైరెక్టర్ పడేది, ఎవరు కూడా సంబంధం లేకుండా. అలాంటి ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి తప్ప ఇలాంటి మాటలు చెప్పి అధికారంలో రావడం మా జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి అలా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. తప్పకుండా 29లో ప్రజలు గ్యారెంటీ తీర్పిస్తారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు మాజీ కాదు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ రోజు లేదంటే రేపు ప్రజలు చూపించేది మాకేమి సభాముఖంగా కూటమి వెళ్తాను తప్పకుండా చెప్తా. అన్ని పార్టీలు కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అన్ని కూడా అవుతాయి. ఎందుకు మీరు జిల్లా వాళ్ళని కోరుతున్నారని వాళ్ళు అడగచ్చు. జిల్లా అయితే ఇక్కడికి అన్ని ఆఫీసులు వస్తాయి మనకు. మనకు 50 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి 40 నుంచి 40 కిలోమీటర్లో ఆదోనికి వస్తే ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, డిఎంఎల్హెచ్ ఆఫీస్ ఉంటుంది. ప్రతి ఒక్క ఆఫీస్, సిఇఓ ఆఫీస్ ప్రతి ఒక్కటి అభివృద్ధి జరుగుతాయి. తప్పకుండా ఆదోని ఎంతో ముందుకు పోతాయి. పక్కన ఒక రోజు మాట్లాడతారు, పక్కన నియోజకవర్గం నెల్లూరు ఎమ్మెల్యే నాకు జిల్లా కావాలంటారు. సంతోషం తీసుకొస్తే మంచిదే. ఎవరెవరు జిల్లా తీసుకురావాలి, నువ్వు చేస్తావా లేకపోతే కూటమి ప్రభుత్వం ఈ ఆదోనికి ఇస్తాదా? ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నారు. ఊరికి అందరూ ఊరుకోరు. పట్టుకొండ ఎమ్మెల్యే ఏమంటాడు, నాకు 2 మండలాలు కర్నూలులోకి ఉన్నాయి, 2 మండలాలు ఆదోళనలోకి వస్తాయి, చాలా దూరం అవుతుంది అంటారు. అంటే మీరు చేయాల్సిన ఆలోచన వాళ్ళు లేదని చెప్తుందా? తప్పకుండా మనము చేయాల్సిన ఆలోచన ఒకటే. ఈ రోజు నుంచి పోయినామనేది కాదు. జేఏసీకి ఎప్పుడు అవసరమైనా, వాళ్ళు ఎప్పుడు పిలిచినా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం మనం తప్పకుండా సపోర్ట్ ఇస్తాం. వాళ్ళకి ఏం కావాలని మేము ముందుంటాం, తప్పకుండా చేస్తామని చెప్తున్నా. అందుకే ఈరోజు అంటున్నారు మీరున్నప్పుడు ఎందుకు చేయలేదు. ఒకటే చెప్పారు కదా, ఆ రోజు కొత్తగా జిల్లాలు పెరగలేదు. ఆ రోజు పార్లమెంట్ అని జిల్లాలుగా చేయడం జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆ రోజే జిల్లాలో కొత్త జిల్లాలు వచ్చింటే నువ్వు ఈరోజు 3 జిల్లాలు చెప్పావు. 6 జిల్లాలు ఇచ్చేదాంట్లో 3 ఇచ్చావు. ఆ రోజు ఏం కర్మ చేసిందని మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజు ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం మేము. తప్పకుండా నువ్వు జిల్లా ఇవ్వాల్సిందే. కూటమి ప్రభుత్వము తప్పకుండా చేయాల్సిందే. మేము ఒకటే అంటున్నా, ఇప్పుడు ఆదోళన చెప్పారు మా కుటుంబం గురించి, మేము 5 మంది చెప్తే వెళ్తాని. మేము 5 మంది అని అయ్యా మేము ఉండేది పంచపాండవులుగా 5 మంది ఉన్నాం. మీరు కౌరవులు 164 మంది ఉన్నారు. మీరు వెళ్ళండియా, మేము పాండవులు చేయలేము. మేము ఎందుకంటే కష్టాలు ఉన్నాం, అరణ్యాసం పోయినా పాండవులు లేవు. ఎందుకంటే మేము మా వాళ్ళు ఎమ్మెల్యేగా గెలలేదు. గెలిచింటే అదే మా జిల్లాకి పెంచుంటే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఆయన కూర్చొని చేసుకుంటే తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి మాటిస్తాను సభాముఖంగా తెలియజేస్తున్నారు. తప్పకుండా జిల్లాకు చేస్తాము, తప్పకుండా జిల్లా తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మాటిస్తే మాట పెట్టే వర్షం కాదని. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తామని చెప్తున్నాము. జిల్లా ఎన్నో అభివృద్ధి జరుగుతాయని ఆలోచనతో మేము కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం బయటికి రావాలి. కూటమి ప్రభుత్వం ఎందుకు బయటికి రాకుండా ఉంది, రావాలి బయటికి. నిజంగా మీ మనసులో ఆదోని జిల్లా చేయాలని మనసులో ఉంటే తప్పకుండా రాండి బయటికి. అందరూ కలిసినట్టుగా రోడ్డు వెళ్తాం. ఈ రోజు కాలేజ్ పిల్లలకి వాళ్ళ ప్రిన్సిపాల్ కి వాళ్ళ కరెస్పాండెంట్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు రావద్దండి, స్టూడెంట్స్ రోడ్డు మీదకి రాకూడదని చెప్తారంటే ఇంత అన్యాయం ఏముందని అడుగుతున్నా. మీరు చేస్తే మంచి, చేస్తే తప్పన్నట్లుంది. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి.
కావాలి ఐక్యతతో పోరాడదాం ఆదరణ జిల్లా సాధిద్దాం కావాలంటే కావాల్సిందే ఆదరణ జిల్లా కావాల్సిందే సాధిద్దాం సాధిద్దాం ఆదరణ జిల్లా సాధిద్దాం పరిశ్రమలు రావాలంటే ఆదరణ జిల్లా కావాలి విద్య వైద్యం మందాలంటే ఆదరణ జిల్లా కావాలి రైతుల బతుకులు మారాలంటే ఆదరణ జిల్లా కావాలి కావాలంటే కావాల్సిందే ఆదరణ జిల్లా కావాల్సిందే ఏమంటున్నారు? ఆ మధ్య శక్తులకు మాటలు నేర్పి లక్తి మాటలకు యుద్ధం నేర్పి కళ్ళన్నీ కళ్ళ గుండెకాయర ఆదరణ జిల్లా జై బోలో ఆదరణ జిల్లా జై బోలో ఆదరణ జిల్లాకు జై బోలో. మీరు అణిచివేస్తే మా ఆదరణ పార్టీని ఊరుకోరు, మా ఆదరణ ప్రజలు ఊరుకోరు. జిల్లా వచ్చేంత వరకు పోరాటం. ఆడే కాళ్ళకు సంఖ్యలు వేస్తే కార్యకర్తలే కవాతు చేస్తారు, కార్యకర్తలే కవాతు చేస్తారు. జై బోలో ఆదరణ జిల్లాకు జై బోలో ఆదరణ జిల్లాకు జై బోలో. కన్నుల మీద మల్లు గొప్పితే కన్నుల మీద మల్లు గొప్పితే కన్నుల బలకెత్తితే జై బోలో ఆదరణ జిల్లాకు జై బోలో ఆదరణ జిల్లాకు జై బోలో ఆదరణ జిల్లాకు జై బోలో. ఆదరణ జిల్లా పిలుస్తుంది.